హలో హాయ్ అండి. శుభ శనివారం అండి. ఈరోజు ఈవేళ నేను శనివారం పూజ చేసేసుకున్నానండి. ఇలా చూడండి, ఇవన్నీ మా మా ప్రారీ లోపల మొక్కలేనండి. పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో చూడండి. గులాబీలు, మందారాలు, పసుపు పువ్వులు ఇవన్నీ మాయేనండి. ఇంకొక 2 బుట్టలు పువ్వులు అవుతాయండి. అంత అందంగా ఉన్నాయండి పువ్వులు. ఇదిగోండి, శనివారం అయితే వెంకన్న బాబుకి అయితే పూజ అయితే ఇలా చేసుకున్నానండి. ఇదిగోండి, తులసి పూజ కూడా ఇలా చేసుకున్నానండి. ఇదిగోండి, ఇదైతే దీపం చక్కగా ఇందులో వెలుగుతుందండి. గాలి వేసినా కానీ మనకి ఇబ్బంది ఏమి ఉండదండి. వర్షం వచ్చినా కూడా నేను పెట్టేస్తాను. దీపం ఇందులో చూడండి ఇలా పెడతానండి. తులసి అమ్మవారి పూజ అండి, ఇలా చేసుకుంటారండి. హలో హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారో? నేను బాగున్నాను, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. మా ఇంటికండి బొబ్బస్కాయలు వచ్చినాయండి. కూరగాయలకు తీసుకొస్తాడు. చూడండి కాయలు ఎంత బాగున్నాయో. మనకి బొబ్బస్కాయ తింటే అండి, టిఫిన్ తినకుండా బొబ్బస్కాయ తింటే చాలా మంచిదండి. ఇదిగోండి బొబ్బస్కాయలు 2 100 రూపాయలకి ఇచ్చాడు. ఇంటికి తీసుకొస్తాడండి. మాకు బొబ్బస్కాయ అండి ఒక విధంగా కాదండి, మనకి ఇందులో మనం తినేటప్పుడు ఒక ముక్క ఇలా రాసుకున్నా కూడా మనకి ఫేస్కి చాలా బాగుంటుందండి. అందుకే నేను బొబ్బాస్కాయలు ఎక్కువ వాడతానండి. నేను బొబ్బాస్కాయలు ఒకటి, జాంకాయలు ఒకటిని. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అదే బజార్లో అయితే చాలా రేట్ ఎక్కువ అండి. బజార్లో అయితే 200, ఇంటికి తెచ్చినందుకు 100 రూపాయలు తీసుకున్నాడండి. మనకి అన్ని విధాలా మనకి ఆరోగ్యానికి ఉపకారం అండి ఇవి. ఇదిగోండి, ఈరోజు మాకు దొండకాయ ఎప్పుడు చేస్తున్నానండి మా అక్కడి. ఇదిగోండి ఎల్లుల్లిపాయలు ఎగిపోయినాయి. ఇదిగోండి పోపులు వేసేస్తున్నాను. దొండకాయ ఫ్రైలో అండి ఉల్లిపాయలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అంటే వేసింది ఒక టేస్ట్, వెయ్యింది ఒక టేస్టేనండి. ఇవ్వండి, వేగాక దొండకాయ ముక్కలు వేస్తాను. ఇవ్వండి ఉల్లిపాయలు ఎగిపోయినాయి. మళ్ళీ దొండకాయ ముక్కలు వేసేద్దాము. ఇదిగోండి దొండకాయ ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇలా ఉల్లిపాయలు వేసుకుని వేపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి బొబ్బాస్కాయ ముచ్చికి. ఇది వేస్ట్ చేయకుండా ముక్కలు అలా ఉంచి ఈ ముచ్చుకుతో రాసుకుంటున్నాను. ఇదిగో చూడండి. చూసారా? మళ్ళీ ఫేస్ వాష్ చేసుకున్నాక మీకు చూపిస్తాను. లేచిన తర్వాత అండి ఇక హాట్ వాటర్ తాగుతాను. కొలెస్ట్రాల్ ఏమైనా ఉంటే కరుగుద్దండి హాట్ వాటర్ తాగితేనే. లేచిన వెంటనే ఒక గ్లాస్ తాగితే అండి వెన్నీళ్ళు. మనకి కావాలనుకుంటే కొంచెం ఇందులో నిమ్మరసం కానీ తేనె కానీ వేసుకుంటే చాలా మంచిదండి. నేను ఇప్పుడు వెన్నీళ్ళే తాగుతున్నానండి. బొబ్బాస్కాయ ముక్కలు చాలా టేస్టీగా ఉన్నాయండి, చాలా తీపిగా ఉన్నాయి. నేను ముచ్చుకు కూడా వేస్ట్ చేయలేదండి. ముచ్చుకి ఇది ఫేస్కి రాసుకుంటే గ్లో వస్తుందని చెప్పేసి ముచ్చుకు కూడా వేస్ట్ చేయనండి నేను. ఇదిగో చూడండి ముచ్చుకి. ఇదిగోండి బొబ్బాస్కాయ ముక్కలు కోసాను. ఇదిగోండి బొబ్బాస్కాయ ఇది ఫేస్కి రాశాను కదండి, గ్లో వచ్చిందండి. గ్లో వచ్చిందో లేదో మీరే చెప్పాలి. ఇదిగోండి నేను బొబ్బాస్కాయ ముక్కలు ఇవన్నీ
ఈవేళ వీడియో అన్నదండి, ఇదేనండి ఈవేళ వీడియో అన్నది. నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.